ఎదుర్లగూడెం గ్రామం, ఒలిగొండ మండల్, యాదాద్రి డిస్టిక్. మేము పోయిన నెల 20 నుంచి 22 తారీఖు మధ్యన కోసుకొచ్చి పోయడం జరిగింది. నేను ఒక 25 నుంచి 30 ఎకరాలు నాటు పెడతాను. 3 రాసులు చేసాం. పట్టిపోసి కూడా కనీసం 20 నుంచి 25 రోజులవుతుంది. దాని ఇంతవరకు కాంటేసేది లేదు. ఆ మిల్లుల కాడికి పోతున్నాం. కిలో కట్ చేస్తావా, 2 కిలోలు కట్ చేస్తావా, 3 కిలోలు కట్ చేస్తావా అని వాళ్ళు. లారీలలో రూపాయి ఇస్తావా, రూ. 2 ఇస్తావా, అట్లయితేనే మీ కల్లాంలకు మేము పెడతాం అంటుర్రు. ఈడ సహకరించేటోళ్ళు ఎవరంటే అటో ఇటో ఒక బీఆర్ వాళ్ళు కూలోళ్ళు ఒకటి, మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకటి. ఆమె ఒక్కటే సహకరిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఏ ఆఫీసర్ కూడా ఏం పట్టించుకుంటాడు. మా ఊళ్ళో ఇప్పటికీ 1,00,000 బస్తాల ధాన్యం. 1,00,000 బస్తాల ధాన్యానికి నెల రోజుల నుంచి 30,000 బస్తాలు మాత్రమే పోయినాయి. మిగిలినటువంటి 70,000 బస్తాలు పోవాలంటే 2 నెలలు కావాలి. ఇప్పుడున్న 15 రోజులు, ఇంకొక 15 రోజులు అయితే మురకశిర కారుతొస్తది. మేము వడ్లు పోసుకోవాలి. నేను వడ్లు ఎప్పుడు అమ్మాలి? ఎప్పుడు నేను దాన్ని మళ్ళా పంటకేసుకోవడానికి ఉంటదో అవకాశం ఉంటది. నాకిప్పుడు రూపాయి లేదు. మళ్ళా ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడవలసొస్తది. రైతు అప్పై చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోడు? కానీ ఇదే గదా! మేము నాణ్యమైన విత్తనాలు ఇయ్యమంటలేము. మేము పంట పండియమంటలేము. మాకు పైసలు సాయం చేయమంటలేము. మేము పండించిన ధాన్యం మద్దతు ధర కాడికి కొనమని మేమంతల మేము రైతులం కష్టపడి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి మీ ఐకేపీ సెంటర్‌లో పోస్తే గూడా మీరు ధాన్యాన్ని కొనలేని స్థితిలో ఉన్నరంటే ఎంత దారుణం. ఇన్నేళ్ల నుంచి ఇదే బాధ మాకు. మేము చేయాలన్నా వ్యవసాయం ఊకోవాలన్నా, లేదంటే వద్దంటారు. రైతుల్ని వద్దురా నాయన మీరొద్దు. వ్యవసాయం చేయకూరి, పంట పండియకూరి అంటే చెయ్యి. మాకింత బోయ పెడితే మేము కూడా బంద్ చేస్తాంగా. వ్యవసాయం ఎందుకు? ఇదంతా లొల్లి మాకు మీతోని పంచాయతీ పెట్టుకునుడు ఇయన్నీ చేసుడు. చదువు ఫ్రీ వచ్చి ఇంత బోయ పెడితే మాకు కూడా ఈ లొల్లి ఉండదుగా. పిల్లల చదువుల కోసమని కష్టపడితే నువ్వు ఒడ్డు కొనకపోతివి. 20, 25 ఎకరాలు, 30 ఎకరాలు కూడా రాశులు పోసుకొని ఏం చేయాలి? నెల రోజుల నుంచి. కనీసం 20,000 పెట్టి నేను ఒక పట్ట కొనుక్కొస్తే దాని మీద కుక్కలెక్కి ఇదొచ్చి గాలిలొచ్చి మొత్తం ఉన్న కాడికి పట్ట ఇరిగిపోయింది. ఒక పంటకొచ్చేసి 20,000 ఒక పట్టే ఖరాబయిందంటే నేను ఎన్ని లాస్ అయితున్నట్టు? ఇప్పుడు ప్రతిసారి ఇదే లొల్లన్న. వడ్లొచ్చినాయంటే చాలు. వడ్లొచ్చినాయంటే చాలు. ఎన్ని కట్టయితాయి? పోతున్నా 1000 బస్తాలు పోతున్నాయి. 10 బస్తాలు తీసేయాలనా? 20 బస్తాలు తీసేయాలా? 30 బస్తాలు. ఇదే లొల్లి. బాస్ బా ప్రతిదానికి తరుగు. ప్రతిదానికి బస్తాకు కిలా, 2 కిలోలా, బస్తాకు కిలా, 2 కిలోలు. ప్రతిరోజు ఇదే లొల్లి. ఆ దానికి తోడు లారీలోళ్ళు దొరికిర్రు మాకు. ఏమనంటే మాకు రూ. 2 ఇస్తారా? మీ కల్లాములు ఇస్తలేరు. మేము ఆ కల్లాంలో పోతాం, ఈ కల్లాంలో పోతాం. ఇదే లొల్లి. మామూలు టార్చర్ లేదన్నా. కనీసం పెట్టుబడైనా ఎళ్తదా మీకు? పెట్టుబడి సంగతి దేవుడెరుగన్నా. ఇప్పుడు పోతే బాగుండేది. ఇప్పుడు వాన పడ్డదనుకో అన్న, ఇప్పుడు నాదొక 23 రాసులున్నాయి. ఒక రాశి 20 ఎకరాల రాశి. దానికి వాన పడ్డదనుకో, దాని కింద 20 బస్తాలే ఖరాబయితాయి. 30 బస్తాలు ఖరాబయితాయి. మళ్ళా దానికి తోడు జేసీబీ తర్రబోయాలి. ఇప్పుడు దాన్ని ఏం జేయాలి? ఏమంటారు? ఇప్పుడు ఐకేపీ వాళ్ళేమంటారు? అయ్యా కిందంగా పదనైంది కాదు. అది కూడా న్యాయమే గదా! ఉన్న మొలక బెడితే ఎంత పెద్ద పీకులాట అని మళ్ళా దాన్ని ఏం చేస్తాం? ఆ రాశిని తీసి ఇంకో దాన్ని తర్రబోస్తాం. ఆ తర్రబోసినప్పుడు జేసీబీ ఖర్చు, కూలీలు, మేము ఇంత తనలాడితే ఏం లాభం? దయచేసి ఏందంటున్నంటే కలెక్టర్ గారుగా పోయినసారి కలెక్టర్ బాగుండే. 2, 3 సార్లొచ్చిండు. మార్కెట్‌ని చాలా బాగా చేసిండు. ఎవరైతే ఏంది ఆయన హనుమంతరావా ఏమో ఉండే. హనుమంతరావు సార్ బాగా చేసిండయ్యా. మా కల్లానికి 3 సార్లొచ్చిండు. ఒలిగొండ మండలంలో పెద్దదయ్య అన్నాడు. వచ్చి చేసి చాలా తిప్పలు పడ్డాడు. ఈసారి కలెక్టర్ సంగతి దేవుడెరుగు. ఆయన వచ్చిన దాఖలాలు కూడా లేవు. పాపం ఆయన దేవుడయ్యా రైతులకు. ఎవరైతే ఏంది ఆయన బాగా చేసిండు. సకాలంలో వడ్ల కొనుగోళ్లు అయిపోతా ఉన్నాయి. ఎక్కడ కూడా రైతుని ఇబ్బంది పెట్టట్లేదు. హ్మ్. ఒకవేళ ఇబ్బంది పెట్టినట్టయితే రైస్ మిల్లు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అన్న మేము ఆరోపించటానికి మేమేమో రాజకీయ నాయకులం గాదు. మాకొచ్చే ఫలితం లాభం లేవు. ఒకరి మీద రాయాల్సిన పని లేదు. మీరు చూస్తున్న ప్రకారం మీ దగ్గర రాసులు కనబడితేనే ఫోటోలు తీసి ఇయ్యండన్న. అన్యాయం చేయమని ఒకరి నోట్ల మన్నుబోసే ఆలోచన మాకు లేదు. ఆ అవసరం గూడా లేదు. ఏ ఆఫీసర్‌ని గూడా మేము దుయ్యబట్టదలుచుకోలే. కాకపోతే ఏందంటే మా అందు దయచేయమంటున్నాం. మా అందు దయచేసి ఒడ్లు కొనమని డిమాండ్ చేస్తున్నాం తప్ప, మేము ఎవరిని గూడా బురద జల్లాలే, మేము రాజకీయ నాయకులం గాదు. వేరే ఆఫీసర్ల మీద ఇంకో రాయేయడం వల్ల మాకొచ్చే లాభం గూడా లేదన్న. మేము రైతులం. అన్నం పెట్టే రైతులం. మాకు సాయం చేయమంటున్నాం మేము. మీకు అన్నం పెడుతున్నందుకు మాకు సాయం చేయమంటున్నాం. డిమాండ్. కొనుగోలులో గతంలో ఇట్లనే జరిగిందా? ఇంత దారుణంగా జరగలేదన్న. ఇంత దారుణంగా జరగలేదు. చాలా దారుణం అయితుంది. దీనికి కారణం ఏమై ఉంటదని ఎవరు పట్టించుకుంటోళ్ళు లేరన్న. సివిల్ సప్లై ఆఫీసర్ పట్టించుకున్నోళ్ళు లేరు. అన్న 1,00,000 బస్తాలయితుంది. ఒక ఎంఆర్ఓ గారు 2, 3 సార్లొచ్చారు. మీద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఒక్కనాడు కూడా రాలే అన్న మా కల్లాంలకు. 1,00,000 బస్తాల ధాన్యం. ఈడ పెట్టుకొని 70,000 బస్తాలు రైతులం ఈడ పెట్టుకొని ఉన్నామన్న. మేము చెప్తున్నాం గదా! రేపు తెల్లారంగా వచ్చి చేయమనండి. ఇదే మాట, ఇదే దాంట్లో నేను ముక్కు 4 రాస్తా. ఇదెక్కడి పద్ధతన్న? అంటే 80% మొత్తం 80% అన్న 20% మీరు మొత్తం ఒక్కసారి ఇటు కుప్పలు రివర్స్ తిప్పితే కెమెరాలు మీకు రోడ్డు దాకా కుప్పలు కనబడుతున్నాయి గదా! మేము ఉత్తగా అయితే చేయం గదా! ఒకరి మీద రాయాల్సిన అవసరం లేదు గదా! ఇవన్నీ దొడ్డోడ్లేనా? అన్ని దొడ్డోడ్లు. సన్నోడ్లు మాత్రం మా ఊళ్ళో లేవు. మేము తినే మందం మాత్రమే సన్నోడ్లు పెట్టుకుంటాం. అంటే దిగుబడి తక్కువొస్తదన్న. ఏ రైతైనా రూ. 10 బిగలానేనే చేస్తాం గానీ, లాస్ కావాలని గాదు గదా మేము.
మేమేమంటున్నాం మా మందం అంటే ఆ కారణం ఏమన్నా చెప్తున్నారా? దొడ్డోట్లు కాబట్టి తీసుకోవట్లేదు అన్నటువంటి కారణం ఏమైనా దొడ్డొడ్లు అంటే అన్న వాళ్ళు ఫస్ట్ ప్రొడక్ట్ చేసేటప్పుడే విత్తనాలు ఇవ్వకపోతే మేము వేయం. విత్తనాలు ఇస్తివి, ఎరువులు ఇవన్నీ చేస్తివి, పంట పండిస్తివి అన్నీ చేస్తివి. విత్తనాలు ఇచ్చినప్పుడు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కొనాలంటే ఎట్లన్నా? మేమేం చేయం. మరి ఏం చేసి బతుకు? ఇప్పుడు మేము చేసేది వ్యవసాయం. నీళ్లున్నాయి. పంట పండించినాం. కొనమంటున్నాం. మేమేం చేయాలి చెప్పు? మీరనేది కరెక్టే. దొడ్డొడ్లు మేము కొనము అంటే మరి మేమేం చేయాలి? మా భూములల్లా మూసీ ప్రాజెక్టు కింద వేరే భూమి వేరేది పంటది. మాది బెల్ట్ కింద సరే పోచంపల్లి మండలం గాని, ఒలిగొండ మండలం గాని, మూసీ బెల్ట్ కింద వేరే పంటలు రావు. మాకొచ్చిందల్లా వరి. వరి తప్ప మేమేం పండియం. మా ఊళ్ళో పత్తి గాని, మిర్చి గాని ఏది ఎయ్యరన్న. వరి మాత్రమే ఏస్తారు. ఇప్పుడు నెల రోజులుగా మీరు ఎట్లా కాపాడుతున్నారు మరి దీనంతటిని కూడా? అన్న రోజొచ్చి ఉంటామన్న. పొద్దుగాలొస్తాం మా భార్యో, పిల్లలో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మరి వర్షాలు మరి పడితే పరిస్థితి ఏంది మరి? వర్షం పడితే ఓ 10, 20 బస్తాలు పోతాయన్న. 20 బస్తాలు, 30 బస్తాలు పోతాయి. అన్న ఇప్పుడు ఆడ ఎలకలు తినంగా, ఈళ్ళు మిల్లులోళ్ళు తినంగా, లారీలోళ్ళు తినంగా మిగిలినయి పండి 70 బస్తాలు వచ్చేది 60 బస్తాలు వస్తదన్న. ఏం చేస్తావు? దరిద్రం కదా! నాకు తెలిసిన కాడికి వృధా తెలివి తక్కువోడు ఎవడన్నా ఉండంటే రైతే అన్న. వేరే వాడు ఎవ్వరు లేడు. అందరూ మంచోళ్ళే. రైతులు ఒక్కలే తెలివి తక్కువోళ్ళు. ఎడిగుద్దోళ్ళు. నేను చెప్తున్నా కదా! రైతులు తప్ప భూమి మీద వేస్ట్ జన్మ ఉందంటే రైతుదే. మంచి జన్మ కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని బతిలాడు నా పంటకు నేను ధర నిర్ణయించలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చేసే వ్యవసాయం ఎందుకు? నేను చేసి ఎందుకన్నా? ప్రతి ఒక్కడు ప్రతి ధర నిర్ణయిస్తుండు. నేను చేసింది నీ కాళ్ళు పట్టుకొని నేను బతిలాడాలా? నేను 2000 బస్తాలు పండించే రైతుని సార్లను పట్టుకొని బతిలాడే దినస్థితి. నా ఒక్కదే కాదు కదా! రాష్ట్రం, దేశం మొత్తం రైతుల పరిస్థితి ఇంత. ఇప్పుడు మళ్ళా నాట్లేసే సీజన్ వచ్చింది. అవునన్న. మరి ఏం చేస్తావు? ₹2 ఒటికాడికి ఎన్నో నీయాసంటోని కాడ తెచ్చుకోవాలి, చేయాలి. ఆపం కదా అన్న. మా జీవనం బతుకు తెరువే ఇది కదా! ఏం ఆపుతావు? ఇప్పుడు నీయాసంటే చేట్కాన్నో లేకపోతే పురుగు మందులు ఇచ్చటానికన్నో, వడ్ల బస్తా మందు బస్తాలు ఇచ్చటానికన్నో పోవాలి. ఉద్దరో సదురో అయ్యా మయ్యగానే నా పరిస్థితి ఇది ఉందయ్యా, కాకపోతే ఒడ్లు పోయినాక ఇస్తా అనాలి. కాకపోతే ఆయన ₹2 ఒటికాడు కట్టుకుంటాడు దైవ ఉన్నోడైతే, లేకపోతే ఇంకా ₹50 ఎక్కువ ఇస్తాడు. అట్లా కూడా చేసేది ఏం లేదు. నువ్వు మనకే ఎంతదిగా అన్న. ఇప్పుడు మందు బస్తాలు లేకపోతే నాటు పెట్టకపోతే ₹2 కాకపోతే ₹3 ఒటికాడు దేవాలి, చేయాలి. సో ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుని రాజు చేస్తున్నామని చెప్పి అవునా? ఈ ఒక్క మాట అనకుర్రి. రైతుని రాజు అనకుర్రి. కనీసం మనిషి లెక్క చూస్తున్నామంటే చాలు మాకు. మనిషి. మేము రైతులు కూడా మనుషులం. రైతు రాదొద్దు. మీరు చేయవలసిన పని లేదు. మమ్మల్ని ఓటు చేయడు. ఎంతసేపు చెప్పినా ఓట్లకు వాడుకునే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా అంతా మమ్మల్ని వాడుకుంటోళ్ళే కానీ మమ్మల్ని రాదొద్దు కానీ మనుషుల లెక్క చూడరు. ఎక్కడికన్నా పోతే విలువిస్తే చాలు రైతు అని. విలువ ఉంటే చాలు. ఇప్పుడు కనీసం దయచేసి ఒడ్డు కొంటే చాలు. ఇప్పుడు ఈ తాడిపత్రి కూడా పెద్ద ఖర్చే కదా ఇది. అన్న మేమే పెట్టుకుంటాం అన్న. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఎవరు ఇయ్యరు కదా! ఎవరి ఏ రైతుకు రాజు తగ్గట్టు ఆ రైతు కొనుక్కొచ్చుకోవాల్సిందేగా. అంతే. వేరే వాళ్ళు ఎవరు ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? వాళ్ళకేం పని అని ఇస్తారు? ఇప్పుడు దానికి ఖరాబ్ అయినా బరాబ్ అయినా మనదే బాధ్యత ఉంటుంది. ఒడ్లు కాంటకి లారెక్కదాకా రైతుదే బాధ్యత. ఎవరిది కాదు. మిల్లుల దింపేదాకా అవును. ఇంకా తరుగొస్తే మిల్లుల దింపేదాకా కూడా రైతుదే బాధ్యత. ఇంకేం చేయాలన్న అంతకన్నా ఘోరం పరిస్థితి ఉంది. మాకు సహకరించేటోళ్ళు అంటే ఒక హమాలీలు, వీళ్ళు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తప్ప వేరే వాళ్ళు సహకరించరు.